ప్రకల్పన పద్ధతి. ఏమిటి ప్రకల్పన పద్ధతి అంటే ఆచరణ ద్వారా అభ్యసనం. ఏమిటిది? ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం మీద ఆధారపడిన మరొక పద్ధతి ఏంటంటే ప్రకల్పన పద్ధతి. ఇది ఒక అంశాన్ని కానీ సూత్రాన్ని కానీ విద్యార్థుల కృత్యాల ద్వారా జ్ఞాన సంపార్జన చేయడమే ప్రకల్పన పద్ధతి ముఖ్య లక్ష్యం. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఒక అంశాన్ని కానీ సూత్రాన్ని కానీ విద్యార్థుల కృత్యాల ద్వారా జ్ఞాన సంపాదన చేయాలి. కృత్యాల ద్వారా జ్ఞాన సంపార్జన చేయాలి. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఇదే. సాధారణంగా విద్యార్థులు వేరు సబ్జెక్టులు విడివిడిగా నేర్చుకుంటారు. అలా కాకుండా సహసంబంధం గల అన్ని లేదా కొన్ని సబ్జెక్టులు కలిపి ఒకే ప్రాజెక్ట్ ద్వారా ఈ పద్ధతిలో నేర్చుకునే అవకాశం ఉంది. జాన్ డ్యూయి ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదాన్ని అనుసరించి ఈ పద్ధతి రూపొందించారు. మొదటిసారిగా అమెరికాలోని డాక్టర్ కిల్పాట్రిక్ ఈ విధానాన్ని అమలు చేశారు. తర్వాత జేఏ స్టీవెన్సన్ ఈ పద్ధతిని రష్యాలో అమలు చేశారు. జేఏ స్టీవెన్సన్ ఇతను ఎక్కడ అమలు చేశారంటే రష్యాలో అమలు చేశారు. విద్యార్థులు తాము గుర్తించిన సమస్యను విడిగా కానీ సమూహాలుగా కానీ పరిశోధించి పరిష్కరిస్తారు. ఉపాధ్యాయుడు మార్గదర్శిగా ఉంటాడు. అయితే దీని నిర్వచనాలు ఏంటనేవి చూద్దాం. సామాజిక పరిసరాల్లో నిర్వహించే హృదయపూర్వక ప్రయోజనకరమైన కృత్యాన్ని ప్రకల్పన అంటారు. సామాజిక పరిసరాలలో నిర్వహించే హృదయపూర్వక ప్రయోజనకరమైన కృత్యాన్ని ప్రకల్పన అంటారు. ఇది ఎవరు చెప్పారంటే కిల్పాట్రిక్. తర్వాత సహజ వాతావరణంలో పూర్తి చేయగల సమస్యాపూర్వక కార్యక్రమాన్ని ప్రకల్పన అంటారు. ఇది ఎవరు చెప్పారు? స్టీవెన్సన్. తర్వాత పాఠశాలలోకి దిగుమతి చేసుకున్న నిజ జీవితంలోని భాగం. ఇది ఎవరు చెప్పారంటే బల్లార్డ్. ఇది పాఠశాలలో కృత్యాలు నిజ జీవితానికి సంబంధించినవిగా, వాస్తవమైనవిగా, ప్రయోజనకరంగా ఉండాలి. వాస్తవంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. అవి సాధించడానికి విద్యార్థులు ఉత్సాహంగా కృషి చేయగలిగేటట్లు ఉండాలి. కృత్యాలు విద్యా విలువలు కలిగి వ్యక్తిగతంగానే సామూహికంగా చేయగలిగేటట్లు ఉండాలి.
అది ఇందులో ఉన్న సూత్రాలు ఏంటంటే, ఒకటి వాస్తవికత సూత్రం. ఇందులో ఉన్న సూత్రాలు ఏంటి? వాస్తవికత సూత్రం, వాస్తవికత సూత్రం, క్రియాత్మక సూత్రం, క్రియాత్మక సూత్రం, తర్వాత సహసంబంధం, తర్వాత ఉపయుక్త సూత్రం, ఉపయుక్తత సూత్రం, తర్వాత స్వేచ్ఛ వాతావరణం, స్వేచ్ఛ వాతావరణం. ఇప్పుడు ప్రకల్పన పద్ధతిలో సోపానాలు ఏంటి? ప్రకల్పన పద్ధతిలో సోపానాలు పరిస్థితిని కల్పించడం, పరిస్థితిని కల్పించడం. విద్యార్థులు సమస్యను గుర్తించి, విద్యార్థులు సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి ఆసక్తి, చొరవ, చూపించడానికి ఉపాధ్యాయుడు తగిన సన్నివేశాలు కల్పించాలి. ఉపాధ్యాయుడు తగిన సన్నివేశాన్ని కల్పించాలి. ప్రాజెక్టును ఎన్నుకొని లక్ష్యాన్ని వివరించడం. తర్వాత ఏంటి? ప్రాజెక్టును ఎన్నుకొని లక్ష్యాన్ని వివరించడం. ప్రాజెక్ట్ ఎన్నుకొని లక్ష్యాన్ని వివరించడం. ఇదేంటి? విద్యార్థులు సమస్య గురించి చర్చించి, విద్యార్థులు సమస్య గురించి చర్చించి తమ స్థాయికి తగిన సమస్యలను ఎంపిక చేసుకునేటట్లు ఉపాధ్యాయుడు చూడాలి. ఉపాధ్యాయుడు చూడాలి. ప్రాజెక్టుకి అవసరమైన వనరులు, ఖర్చు, కావలసిన సమయం కూడా దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు నుంచి మంచి అభ్యసన అనుభవాలు కలిగించేలా ఎన్నుకోవాలి. ప్రాజెక్టుకి అవసరమైన వనరులు, ఖర్చు, కావలసిన సమయం కూడా దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు మంచి అభ్యసన అనుభవాలు కలిగించేలా ఎన్నుకోవాలి. ఒకవేళ విద్యార్థుల వారి స్థాయికి మించిన ప్రాజెక్ట్ ఎన్నుకుంటే ఉపాధ్యాయుడు దాని గురించి లాభ నష్టాల గురించి చర్చించి మరొక ప్రాజెక్ట్ ఎంపిక చేసుకునేలా చేయాలి. మరొక ప్రాజెక్టు ఎంపిక చేసుకునేలా చేయాలి. తర్వాత ప్రణాళిక. విద్యార్థులందరితో చర్చించి ప్రాజెక్ట్ అమలుపరచడానికి ప్రణాళిక తయారు చేస్తారు. చర్చల్లో ఉపాధ్యాయుడు కూడా పాల్గొని సందర్భాన్ని బట్టి సూచనలు ఇవ్వాలి. ఉపాధ్యాయుడు కూడా పాల్గొని సందర్భాన్ని బట్టి సూచనలు ఇవ్వాలి. ఈ చర్చలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. ప్రాజెక్టుకి కావాల్సిన వనరులు అవి అందుబాటులో ఉంటాయా లేదా అనే విషయం కూడా ఆలోచించుకోవాలి. ప్రకల్పన యొక్క విజయం ప్రణాళిక పైన ఆధారపడి ఉంది. దీని యొక్క విజయం ప్రణాళిక పైన ఆధారపడి ఉంది. ప్రతి చిన్న విషయాన్ని పరిగణించి చక్కని ప్రణాళిక సిద్ధపరచుకోవాలి. వివిధ రకాల పనులు చేయడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ప్రణాళికను అమలు చేయడం. విద్యార్థులకు వారి విధులను చేయవలసిన పనులను వివరించి సమూహాలుగా విభజించాలి.
వారి పనులను ఉత్సాహంగా చేసేలా ఉపాధ్యాయుడు సూచనలు సలహాలు ఇస్తూ స్నేహితుడిగా ప్రవర్తిస్తూ వారి ప్రగతిని గమనిస్తూ ఉండాలి. ఎన్నుకున్న ప్రాజెక్టులో మిగిలిన సబ్జెక్టు సంబంధించిన విషయాలను కూడా కలుపుకుంటూ తగిన సమయానికే విద్యార్థులు ప్రాజెక్టు పూర్తి చేసేట్లు ఉపాధ్యాయుడు సహకరించాలి. తగిన సమయానికే విద్యార్థులు ప్రాజెక్టు పని పూర్తి చేసేలా ఉపాధ్యాయుడు సహకరించాలి. ఉపాధ్యాయుడు ఏం చేయాలి? సహకరించాలి. తర్వాత మూల్యాంకనం. మూల్యాంకనం ఏంటంటే ప్రాజెక్టును అమలు జరిపిన తర్వాత దాని గురించి సమీక్ష జరపడం వల్ల దాని నిర్వహణలో జరిగిన పొరపాట్లను, లోపాలను గుర్తించాలి. నిర్వహణలో జరిగిన పొరపాట్లని, లోపాలని గుర్తించాలి. అందువల్ల ఆ లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో అంచనా వేయడం జరుగుతుంది. అందువల్ల విద్యార్థులు భవిష్యత్తులో తాము చేయబోయే ప్రాజెక్టులు మరింత బాగా చేయగలుగుతారు. భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్ట్స్ ఇంకా బాగా చేయగలుగుతారు. అదేవిధంగా ఒకవేళ ప్రాజెక్టు జయప్రదం కాకపోతే దానికి కారణాలు కూడా తెలుస్తాయి. ఇది విద్యార్థుల ఆత్మవిమర్శకు ఉపయోగపడుతుంది. ముందు కాలంలో వారు చేయబోయే ప్రాజెక్టుల కోసం తీసుకున్న జాగ్రత్తలు కూడా అనుభవంలోకి వస్తాయి. తర్వాత ఏంటంటే నివేదిక తయారు చేయడం. విద్యార్థులు తాము ఎందుకు ఎలా ఈ ప్రాజెక్ట్ ఎన్నుకున్నారో తాము ప్రణాళిక చేసిన విధం అమలు చేసిన విధానం మూల్యాంకనం వల్ల కనుగొన్న లోపాలు, ప్రాజెక్టు వల్ల నేర్చుకున్న విషయాలు, ప్రాజెక్ట్ నిర్వహణలో తాము ఎదుర్కొన్న సమస్యలు, ప్రాజెక్టులోని లోపాలు అన్నింటినీ సమీక్ష జరిపి చర్చించి ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు సోపానాలన్నింటినీ రాయాలి. తర్వాత ఏంటంటే జరిగిన పొరపాట్లకు పరిష్కారాలు సూచించాలి. అన్ని విషయాల్లో చక్కని నివేదిక తయారు చేయాలి. ప్రాజెక్ట్ సమయంలో వారు సేకరించిన స్పెసిమెన్స్, నమూనాలు, చార్ట్లు, స్క్రాప్ పుస్తకాలు తదితర ప్రాజెక్టులకు సంబంధించిన వాటికి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో ప్రదర్శించి అందరి దృష్టికి తీసుకురావాలి. అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ నమూనా చూద్దాం ఒకసారి. ప్రాజెక్ట్ రిపోర్ట్ నమూనా ఏంటి? ప్రాజెక్ట్ పేరు, ఉద్దేశం, ప్రయోజనాలు, ముఖ్య ఫలితాలు, సలహాలు, మూల్యాంకనం. ఇదంతా ఒకటోది. ప్రాజెక్టు పేరు, ఉద్దేశం, ప్రయోజనాలు, ముఖ్య ఫలితాలు, సలహాలు, మూల్యాంకనం. తర్వాత రెండోది ఏంటంటే వివరణ. ఏంటి? ఉపయోగించిన పద్ధతులు, దర్శించిన ప్రదేశాలు, తర్వాత సేకరించిన సమాచారం, తర్వాత వచ్చి అనుబంధం. ఏమిటి అనుబంధం అంటే ప్రాజెక్టు వివరాలు తెలిపే పేపర్లు, మ్యాప్లు, ఫోటోలు, సేకరించిన విషయాలు అనుబంధంగా ఉండాలి. ప్రాజెక్టు వివరాలు తెలిపే పేపర్లు, మ్యాప్లు, ఫోటోలు అంటే విశేషాలు, స్పెసిమెన్స్, ఇవన్నీ కూడా అనుబంధంగా ఉండాలి. అది ప్రాజెక్టులో రకాలేంటి?
ఒకటోది ఏంటంటే వ్యక్తిగత ప్రాజెక్టులు. రెండోది సామూహిక ప్రాజెక్టులు. మూడోది నిర్మాణాత్మక ప్రాజెక్టులు. నిర్మాణాత్మక ప్రాజెక్టులు అంటే డైనమో తయారు చేసి తద్వారా డైనమో పనిచేసే విధానం, భాగాలు, డైనమో పనిచేసే సూత్రం, వివిధ రకాల జనరేటర్లు, విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాలకు సంబంధించిన సమాచార సేకరణ. ఏంటిది? డైనమో తయారు చేసి తద్వారా డైనమో పనిచేసే విధానం, భాగాలు, డైనమో పనిచేసే సూత్రం, వివిధ రకాల జనరేటర్లు, ఇలా అన్నమాట. అవి నిర్మాణాత్మక ప్రాజెక్టుల కింద వస్తాయి. తర్వాత పరిశోధన ప్రాజెక్టులు ఏంటంటే విద్యార్థులు పరిసరాల్లోని ఎన్నో విషయాలు కుతూహలంగా పరిశీలిస్తూ చిన్న చిన్న పరిశోధనలు చేయవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్: స్టీలు, గాజు, పింగాణి, ప్లాస్టిక్, ఇలా వేరు పదార్థాలు ఉష్ణాన్ని నిర్వహించగల ఉష్ణ ధర్మాన్ని పోల్చవచ్చు. ఏ పదార్థం చేసిన కప్పు మంచి టీ కప్పుగా పనిచేస్తుంది, ఎందువల్ల, ఇలాంటివన్నీ తెలుసుకోవడం, తెలియజేయడం రెండూ చేయొచ్చు. ఇది పరిశోధన ప్రాజెక్టుల కింద వస్తాయి. తర్వాత నిరూపణ ప్రాజెక్ట్. ఇవేంటంటే విజ్ఞాన శాస్త్ర సూత్రాన్ని కానీ సిద్ధాంతాన్ని కానీ ఒక ప్రాజెక్ట్ ద్వారా నిరూపణ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. విద్యుత్ నిరోధాల సూత్రాన్ని మనం ప్రాజెక్ట్ ద్వారా నిరూపణ చేయొచ్చు. అలాగే తీగ చేయబడిన పదార్థం, తీగ వ్యాసం, ఉష్ణోగ్రత మొదలైన అంశాలతో విద్యుత్ నిరోధానికి సంబంధం నిరూపించవచ్చు. తర్వాత క్షేత్ర పర్యటనలు లేదంటే విజ్ఞాన యాత్రలు. ఏంటి ఇక్కడ? పరిశ్రమలు సందర్శించడం, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్, సిమెంట్ ఫ్యాక్టరీలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లు, చక్కెర, ఎరువుల కర్మాగారాలు, తర్వాత పాల శీతలీకరణ కేంద్రాలు, పేపర్ తయారీ పరిశ్రమలు, శీతల పానీయాల తయారీ పరిశ్రమలు, ఇలాంటివన్నీ సందర్శించవచ్చు. సవివరంగా చక్కని సమీక్షలు తయారు చేయవచ్చు. తర్వాత ఏంటంటే నిత్య జీవితానికి చెందిన సమస్యలు. ఏంటిది? నిత్య జీవితానికి సంబంధించిన సమస్యలు. నీటి కాలుష్యం, తర్వాత గాలి కాలుష్యం, ధ్వని యొక్క కాలుష్యం, ఇలా కారణాలు, వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇలాంటివి కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా నిత్య జీవితానికి సంబంధించిన సమస్యలు ప్రాజెక్టుల కింద చేయడం జరుగుతుంది. అయితే ప్రకలన పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? ప్రకలన పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు మిత్రుడిగా, మార్గదర్శిగా, తర్వాత సమన్వయకర్త ఇలా ఉండాలి. తర్వాత ప్రాజెక్ట్ సరిగా నిర్వహించడానికి కావాల్సిన సహకారం, వనరులు సమకూర్చాలి. తగిన సహకారం, వనరులు సమకూర్చాలి. తర్వాత ప్రాజెక్ట్ సక్రమంగా నిర్వహించడానికి తగిన విషయ పరిజ్ఞానం ఇవ్వగలిగే పుస్తకాలు అవి లభించే చోట్లు కూడా చెప్పాలి. తర్వాత ఇతర వస్తువులు కూడా సమకూర్చాలి. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు,
అభిరుచి, ఆసక్తులు కలిగేలా ప్రోత్సహించాలి. ప్రాజెక్ట్ నియమిత కాల పరిధిలో ఖర్చు అంచనాకు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇది ఒక టైం ప్రకారం నియమిత కాల పరిమితిలో చేయాలి. నియమిత కాల పరిధి. దూరంలో ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు సందర్శనానికి వెళ్ళే ప్రాజెక్టులు చేసే విద్యార్థులు చూడడానికి అనుమతి పత్రాలు, సందర్శనాలకు వెళ్ళారనుకోండి వాళ్ళకి అనుమతి పత్రాలు, తర్వాత ఏ తేదీల్లో తీసుకున్నారనేది అంటే తారీఖులు, ఉండడానికి తగిన వసతులు ఇవన్నీ కల్పించేటట్టు శ్రద్ధ కూడా తీసుకోవాలి. తర్వాత ప్రతి విద్యార్థి ఆసక్తి సామర్థ్యాలను బట్టి వారికి వివిధ కమిటీల్లో చోటు కల్పించాలి. వారి ఆసక్తిని బట్టి కమిటీల్లో చోటు కల్పించాలి. తర్వాత విద్యార్థులు వారి బాధ్యతలను సక్రమంగా పూర్తి చేసేటట్టు సూచనలు ఇవ్వాలి. తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులు తగిన స్వేచ్ఛనిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. బిడియపడే విద్యార్థులను ప్రోత్సహించాలి. అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. అందరిని గమనిస్తూ వారికి కూడా ఏదో ఒక పనికి ప్రోత్సహించాలి. ఇచ్చి ప్రోత్సహించాలి. ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థి సహసామర్థ్యం, అభివృద్ధులు తెలుసుకొని దానికి తగినట్లుగా ప్రాజెక్టులో పాల్గొని చూడాలి. సహసామర్థ్యాలు తెలుసుకోవాలి, అభివృద్ధులు కూడా తెలుసుకొని వాటికి తగ్గట్టుగా వారిని ఆ ప్రాజెక్టులో పాల్గొనేలాగా చూడాలి. అది దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? మనోవైజ్ఞానిక సూత్రాలపై ఆధారపడి నిర్వహించబడుతుంది. తర్వాత ప్రకల్పన పద్ధతి ఆచరణ ద్వారా అభ్యసనము. మొదట్లో చెప్పుకున్నట్టు ఆచరణ ద్వారా అభ్యసనం. శాస్త్రం అంటే చేయడం, జీవిస్తూ నేర్చుకోవడం అనే సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలు, ఆలోచన శక్తి, ఉత్సాహాలు ప్రేరేపిస్తుంది. సామూహిక ప్రాజెక్టులు విద్యార్థుల్లో సంఘీభావం, స్నేహభావం, స్వీయ ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని, పథక రచన నైపుణ్యాలను పెంచుతాయి. శాస్త్రీయ వైఖరులు పెంచుతుంది. తర్వాత శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఏర్పడుతుంది. తర్వాత విద్యా ప్రణాళికలో వివిధ పాఠ్య విషయాల మధ్య గల సహసంబంధంతో పాఠ్యాంశాలు నేర్చుకుంటారు. స్వయంగా పనిచేసి తెలుసుకోవడం వల్ల అనుభవ జ్ఞానం కలుగుతుంది. అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలు జీవిత సమస్యలు సాధించడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ ప్రయోజనాలు. అయితే పరిమితులు ఏంటి? ప్రాజెక్టు పద్ధతిలో బోధనకు ఎక్కువ కాలం పడుతుంది, ఖర్చు ఎక్కువ. కాలం ఎక్కువ, ఖర్చు కూడా ఎక్కువే. ఉపాధ్యాయుడిపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టపడాలి, అన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి. అతని సమయం అంతా ప్రాజెక్ట్ పనికే కేటాయించాలి. దీనివల్ల విద్యార్థులు పొందే జ్ఞానం సమగ్రంగా ఉండదు. ప్రాజెక్టు పద్ధతులు రాసిన పుస్తకాలు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు కానీ లేరు. అంటే శిక్షణ పొందిన వాళ్ళు. నిర్దేశిత సిలబస్ పూర్తి కాదు.
అనేక విషయాల గురించి పై వివరాలు మాత్రమే తెలుస్తాయి. పై వివరాలు మాత్రమే తెలుస్తాయి. అసలైన సబ్జెక్ట్ విషయాలు పూర్తిగా తెలియవు. పాఠశాల కాలక్రమం బట్టి పాటించలేము. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఈ విధానం అమలు చేయడం కష్టం. మన పాఠశాలల్లో ప్రయోగశాలలు సరిపడేంతగా లేవు. ప్రకల్పన పద్ధతిలో పాఠశాల కార్యక్రమాలు సరిగ్గా జరగవు. అయితే ఐస్ తయారు చేసే ఫ్యాక్టరీని సందర్శించడం, వివరాలు సేకరించడం. దీన్ని చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఉదాహరణ, ఐస్ తయారు చేసే ఫ్యాక్టరీని సందర్శించడం. అయితే ప్రాజెక్ట్ ఎంపిక. ఫస్ట్ ఏంటి మనం చేయాలి? ప్రాజెక్ట్ ఎంపిక. మనమంతా నిజ జీవితంలో ఐస్ తింటూ ఉంటాం. అయితే ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు చూసి ఉంటాం. అయితే ఉపాధ్యాయుడు విద్యార్థుల దృష్టిని వారికి తెలిసిన శీతలీకరణ యంత్రాలు, వాటి వినియోగాల వైపుకు మళ్లించాలి. శీతలీకరణ యంత్రాలు, వాటి వినియోగం వైపు మళ్లించాలి. మనం తినే ఐస్ ఏ విధంగా తయారు చేస్తారు, ఏ సూత్రాల ఆధారంగా తయారు చేస్తారు అని ప్రశ్నించాలి. ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, ఏ సూత్రాల ఆధారంగా తయారు చేస్తారు అనే విషయాలను ప్రశ్నల ద్వారా విద్యార్థులను అడగాలి. విద్యార్థి ఐస్ తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఎన్నికల్లో ఆసక్తి చూపించాలి. ఆసక్తి చూపించే విధంగా ఉపాధ్యాయుడు మోటివేట్ చేయాలి. ఉపాధ్యాయుడు ప్రశ్నల ద్వారా విద్యార్థి ఐస్ను తయారు చేసే విధానం సంబంధించి ఫ్యాక్టరీలు సందర్శించాలనే ఆసక్తి చూపే విధంగా ప్రాజెక్ట్ ఎన్నుకునే విధంగా చేయాలి. అయితే నెక్స్ట్ నిర్వచనం. ప్రాజెక్టు నిర్వచనం. ఐస్ తయారీకి తత్సంబంధమైన వివరాలకు విద్యార్థులను సమూహాలుగా చేసి పుస్తకాలు సంప్రదించమని, దగ్గరలో ఐస్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని రమ్మని, ఎవరైనా ఎక్కడ తెలిసిన పేరెంట్స్ ఉంటే వారి ద్వారా పరిశ్రమ చూడడానికి అనుమతి తీసుకురమ్మని పనులు అప్పచెప్పాలి. ఐస్ తయారీకి సంబంధించి వివరాలకు విద్యార్థులను సమూహాలుగా చేసి పుస్తకాలు సంప్రదించమని. ఎవరు సంప్రదించాలి? పుస్తకాలు. తర్వాత దగ్గరలో ఐస్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోమని. ఐస్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని రమ్మని. ఎవరైనా అక్కడ తెలిసిన పేరెంట్స్ ఉంటే, పేరెంట్స్ కానీ ఉన్నారనుకోండి, అక్కడ పేరెంట్స్ ఉంటే వారి ద్వారా పరిశ్రమ చూడడానికి అనుమతి తీసుకురమ్మని పనులు అప్పచెప్పాలి. నెక్స్ట్ రచన, ప్రణాళిక రచన అన్నమాట. శీతలీకరణం, ఐస్ తయారీ. ఏంటిది? శీతలీకరణం, ఐస్ తయారీ అనే ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రణాళిక రచన సిద్ధం చేస్తారు. ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళే మార్గం, డబ్బు, ఇతర సదుపాయాలు అన్నీ పరిగణలో తీసుకోవాలి. మార్గం, డబ్బు, ఇతర సదుపాయాలు ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. సైన్స్ తరగతుల్లో ఎగరచడం అనే ప్రక్రియ ద్వారా చల్లదనం అనే సూత్రాన్ని తెలుసుకుంటారు.
ఉపాధ్యాయుడు విద్యార్థుల చేతులపై ఈతర ద్రవాన్ని ఒక్కో చుక్క వేయడం వల్ల విద్యార్థులు చల్లదనం అనుభూతి చెందుతారు. ఈతర ద్రావణాన్ని ఏం చేయాలి? ఒక్కో చుక్క చేతుల మీద వేస్తే వాటి యొక్క చల్లదన అనుభూతిని విద్యార్థులు పొందుతారు. దగ్గరలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళి రావడం, అక్కడ అన్ని వివరాలు తెలుసుకోవడం, వెళ్ళి రావడం, అన్ని వివరాలు తెలుసుకోవడం, చల్లబరిచే ద్రవం గ్యాస్గా ఏ పదార్థం వాడుతారు, చల్లబరిచే ద్రవం కానీ గ్యాస్ కానీ ఏ పదార్థం వాడుతారు మొదలైన వివరాలు తెలుసుకుంటారు. ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు తర్వాత ఫ్యాక్టరీ ఉన్న చోటు, వారు గ్రహించిన వివరాలు, శీతలీకరణ విధానం, అందుకు ఉపయోగించే రసాయన పదార్థం, అదే అమ్మోనియా గ్యాస్ అనమాట, మొదలైన వివరాలతో విద్యార్థులు నివేదిక తయారు చేసి ఉపాధ్యాయుడికి సమర్పిస్తారు. దీంతో ఒక నివేదిక తయారు చేసి ఉపాధ్యాయుడికి సమర్పిస్తారు.